అందరికీ నమస్కారం. నేను మీ సత్య చౌదరి. భారత్ పరివార్ ఛానల్ నుంచి ఫస్ట్ టైం నేను ఒక మహిళ మీద, ఒక అమ్మాయి మీద మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఆగస్ట్ అంటేనే పండగలతోటి స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి సంబరాల్లో మునిగిపోయిన ఈ క్షణంలో మనం గత 9వ తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన మీద, ఒక దుర్ఘటన మీద మనం ఈరోజు ప్రపంచమంతా కూడా కోడైకొస్తున్నటువంటి ఇలాంటి ఒక బాధాకరమైన క్షణాలు, బాధాకరమైన రోజుల్లో ఈ యొక్క డిస్కషన్ అన్నది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎన్నో ఛానల్స్, ఎంతో మంది నన్ను మాట్లాడమని ప్రేరేపించినా కూడా నేను ఆ సంఘటన మీద గొంతిప్పకపోవడానికి, మాట్లాడడానికి ప్రయత్నించకపోవడానికి కూడా చాలా కారణాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు. ఎందుకంటే నిర్భయ 2 ఈరోజు భారతదేశంలో నిర్భయ చట్టాలు వచ్చాయి, షీటింగ్స్ వచ్చాయి, ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ వచ్చాయి. కానీ మన ఆడపిల్లల్ని రక్షించుకోవడంలో మనం అందరం కూడా ఫెయిల్యూర్ అయ్యామో అని చెప్పడానికి ఈ నిర్భయ 2 కేసు అన్నది మన ముందుకు వచ్చింది. గత కొంతకాలంగా ఎన్నో మలుపులు, ఎన్నో చెప్పలేని అంశాలు బయటకు వస్తున్న ఈ తరుణంలో ఎన్నో మలుపులు తిరుగుతూ ఎన్నో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నటువంటి కోల్కతా గవర్నమెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ కేసులోని, ఈ సంఘటనలోని ఎన్నో కోణాలని మనము ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ని రోజులుగా నేను మాట్లాడకపోవడానికి, నేను ఏదైనా మాట్లాడాలంటే సరైన ఎవిడెన్స్ ఉంటేనే నేను ఆ ఒక సంఘటన మీద కానీ, ఆ బాధితురాల మీద కానీ నేను మాట్లాడడం అన్నది మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఈరోజు ఈ సంఘటన మీద ఇంత చలించిపోయి ఈ రోజు మాత్రమే నేను మీ ముందుకు రావడానికి, నేను దీని వెనకాల 4 రోజులు రీసెర్చ్ చేయడం జరిగింది. అది ఒక్కటే కాదు, ఈ కేసులో ఎన్నో కోణాలలో మనం ఆలోచించిన, ఎన్నో కోణాలలో నేను అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని నేను వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ, అసలు ఆ సంఘటనకి ఎంతమంది ప్రేరేపించారని తెలుసుకోవడంలో కానీ నాకు 4 రోజులు టైం పట్టింది. సో ఈ రోజు ఏదైతే నిర్భయ 2 కేసులో ఒక మెడికల్ విద్యార్థిని ఇంత క్రూరాతి క్రూరంగా చంపడానికి, ఇంత పగబట్టి చంపడానికి దీని వెనకాల ఉన్నది రాజకీయ వ్యవస్థనా? అంటే ఒక మహిళల్ని కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఒక మహిళ, ఒక విద్యార్థిని, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక మహిళ కాకుండా తను ఒక మెడికల్ వ్యవస్థలో పని చేస్తూ ఎంతో మంది ప్రాణాలను రక్షించడానికి గత 18 ఏళ్ల నుంచి అమ్మాయి కష్టపడి ఈరోజు 31 ఏళ్ల అమ్మాయి చనిపోవడానికి కారణమైనటువంటి ఒక మహిళ మన ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి దీది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మెడికల్ చదవాలంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎంత త్యాగం చేయాలన్నది ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలుసు, భారతదేశానికి మొత్తానికి తెలుసు. ఎందుకంటే ఆ మెడికల్ చదవాలన్నా, ఆ కోర్సులకు వెళ్ళాలన్నా, ఆ బాధ్యతని ఆ పిల్ల చేపట్టాలన్నా ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో ధనం ఉండాలి, ఎంతో ధైర్యం ఉండాలి. కుటుంబంలో సపోర్టింగ్ అన్నది చాలా కావాలి ఆ అమ్మాయికి. అలాంటి ఒక తరుణంలో ఆ పిల్లకి ఎంతో సపోర్ట్ ఇచ్చే తల్లిదండ్రులు ఎన్నో లక్షల రూపాయలు ఆ పిల్ల మీద, ఆ పిల్ల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టి, ఆ పిల్ల ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో వాళ్ళు ఎంతో చేయూతనిచ్చి, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించి ముందుకు పంపించి ఆ పిల్లని ఒక మంచి ఒక డాక్టర్గా చూడాలన్న ఒక కళని ఈరోజు నెరవేరనీయకుండా, కనీసం బిడ్డని కొన ప్రాణంలో లాస్ట్ చివరి చూపు కూడా దొరకనియకుండా ఆ బిడ్డని చంపేయడం అనేది మనం అందరం చూసాము. అంటే ఈరోజు మన వ్యవస్థలో మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవద్దా? ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక ఐపీఎస్ కానీ, ఒక ఐఏఎస్ కానీ చదువుకోవడానికి మన పిల్లలకి అర్హత లేదా? బడాబాబుల కూతుర్లకి, సెలబ్రిటీల కూతుర్లకి, ఎంపీల కూతుర్లకి, ఎమ్మెల్యేల కూతుర్లకి మాత్రమేనా హక్కు ఉంది? సామాన్యం ఆడపిల్లలు చదువుకోలేరా? చదువుకోవద్దా? ఇదందరూ కూడా
ప్రతి ఒక్కళ్ళు మనసున్న మనుషులు ఎవరైనా కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి ఇలాంటి ఒక రోజు వస్తుందని మనం ఊహించలేదు. ప్రశ్నించుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో లక్షలు పెట్టి MBBS చదువుకుంటూ లంచాలు ఇచ్చి సీట్లు కొనుక్కుంటూ కనీసం కోర్సు కాదు కదా ఎగ్జామ్స్ కూడా పాస్ అవ్వని వాళ్ళకి టికెట్లు ఇచ్చి సీట్లు ఇచ్చి ఈరోజు MBBS పాస్ చేస్తున్నటువంటి గణాముఖులు ఉన్నారు మన దేశంలో. కానీ ఆ బిడ్డ ఏం చేసింది? సిన్సియర్గా చదువుకోవడమేనా ఆ పిల్ల చేసిన తప్పు? సిన్సియర్గా డ్యూటీలు ఉండడమేనా ఆ పిల్ల చేసిన తప్పు? సిన్సియర్గా ఒక అన్యాయం జరుగుతుంది, దాన్ని మనము ఆపాలి, చూస్తూ ఉండొద్దు అని ఒక చట్టాన్ని న్యాయాన్ని నమ్మి ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్కి చెప్పుకోవడమేనా చేసిన తప్పు? ఇటుపోతుంది మన భారతదేశం, ఇటుపోతుంది అసలు మనం మానవులము అని అనుకోవడం దానికంటే కూడా మనలో ఉన్న మానవత్వాన్ని ఎందుకు చంపేసుకుంటున్నారు? 4 రోజుల నుంచి ఆ అమ్మాయి మీద ఎన్నో కథనాలు, ఎన్నో స్టోరీలు, ఎన్నో వెబ్ ఛానల్స్ ఎన్నో రకాలుగా చిత్రీకరించారు. ఫస్ట్ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారు. ఒక పోలీసులు అయి ఉండి ఒక హత్య జరిగినప్పుడు దాన్ని సరైన కోణంలో చూసి సరైన ఇంట్రాగేషన్ చేయకుండా ఏం చేయకుండా పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం ఎంతవరకు అది? ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది కదా. పోలీసులు అంటే భద్రతని ఇచ్చేవాళ్ళ, భద్రతని కాపాడే వాళ్ళైనా? ఆ భద్రత నిజంగా జరుగుతుందా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయగలుగుతున్నారా? చేయనిస్తున్నారా? ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ అందరికీ. అమ్మాయిని ముందు సూసైడ్ అని చెప్పడం, అమ్మాయి ఎంతో అసలు ఒక ఆడపిల్లని అలాంటి పదాలతో మనం పిలవాలంటేనే మన గుండెల్లోకించి వస్తున్న ఆవేదనని తట్టుకుని మాట్లాడాల్సినటువంటి ఇలాంటి ఒక క్షణం వస్తుంది నేను ఊహించలేదు. ఆ పిల్లని అంత నిస్సారులుగా చేసి నిర్విఘ్నం చేసే అమ్మాయిని ఒక తండ్రికి చూపించగలిగారంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఎంత క్రూరాతి క్రూరంగా అమ్మాయి మీద పగ తీర్చుకున్నారు. అధికారాలు, డబ్బు, కాలేజీలు, మాఫియా, ఒక ఆడపిల్ల ప్రాణాన్ని, ఒక ఆడపిల్ల కళని, ఒక ఆడపిల్ల భవిష్యత్తుని ఈరోజు కాలరాశారు. వాళ్ళ అధికారాల కింద నలిపేశారు. అమ్మాయి ప్రాణాలు తీసేశారు, అమ్మాయి మానాన్ని తీసేశారు, అమ్మాయి ఆశను చంపేశారు. ఈరోజు భారతదేశం అంతా కూడా 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే ఒక ఆడపిల్ల చనిపోతే ఏ రాష్ట్రాలలో నుంచే కానీ ఎక్కడి నుంచైనా కూడా ఈరోజు మొత్తం అందరూ ఒక్కటయ్యి మెడికల్ వ్యవస్థలో ఉన్నటువంటి డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి నర్సులు, అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్స్ వీళ్ళు మాత్రమే బడికి వస్తున్నారే. మనమందరం ఎందుకు రాలేకపోతున్నాం? అంత బిజీగా ఉన్నామా? ఈరోజు డాక్టర్ అన్న వాళ్ళు లేకపోతే మనకు రోగం వస్తే చూసేది ఎవరు? రేపు మన బిడ్డ ఇంకో బిడ్డకి జన్మనిస్తానికి కావాల్సింది ఎవరు? డబ్బా? లాయరా? పోలీసులా? రాజకీయ నాయకులా? కాదు కదా. ఒక డాక్టర్ కావాలి. ఈరోజు నా బిడ్డ పుట్టింది అని చెప్పుకోవాలంటే ఒక డాక్టర్ ఉంటేనే ఆ బిడ్డ బయటకు వస్తుంది. ఒక జ్వరం వస్తే డాక్టర్ కావాలి, ఒక కాలు విరిగితే డాక్టర్ కావాలి, ఒక దగ్గు వస్తే డాక్టర్ కావాలి. ఈరోజు ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవాలంటేనే మనం గూగుల్లో సెర్చ్ చేయాలంటే అది పెట్టిన వాళ్ళు కూడా డాక్టర్సే కదా. వాళ్ళు వాళ్ళ ఒక రిస్ట్రిక్షన్స్ చూసే కదా మనం ఈరోజు మెడిసిన్స్ కూడా వాడుతున్నారు. మీరు అలాంటి డాక్టర్ని మనం కాపాడుకోలేని ఒక దరిద్రమైన పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉంది. నేను చెప్పాలనుకుంది ఈరోజు ఇంకొక విషయాలు ఏదైతే నిర్భయ 2 ఈ కేసు, ఈ సంఘటన వెనకాల ఉన్నటువంటి కోణాలు కానీ, దాని వెనకాల ఉన్నటువంటి దాగినటువంటి రహస్యాలు కానీ, అమ్మాయి 9:30 నుంచి 10 గంటల మధ్యలో తన కొలీగ్స్ అయినటువంటి తన ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పడం జరిగింది.
ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి 4 కాదు 8 మంది, 4 లేడీస్ అయితే 4 జెంట్స్ ఉన్నారు అక్కడ. 4 మెంబర్స్ లేడీస్, 4 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు. వీళ్ళందరితో అమ్మాయి డిస్కషన్ చేసి ఇక్కడ ఏదో మాఫియా జరుగుతుంది, ఇక్కడ ఏదో ఇల్లీగల్ గా జరుగుతుంది అని చెప్పి అమ్మాయి వాళ్ళతో షేర్ చేసుకున్నటువంటి ఆ మూమెంట్స్ లో అమ్మాయిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. హ్యాండ్ హ్యాండ్లింగ్ చేయడమే కాదు, అందరి ముందు కొట్టడం జరిగింది. మరి ఆ కొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైనాయి, సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది, ఈ రోజు వరకు బయటికి రాలేదు. ఇదొక్కటే కాదు, ఆ అమ్మాయిని కొట్టాక మళ్ళీ 4th ఫ్లోర్ లోకి తీసుకెళ్లి అమ్మాయిని అక్కడే ఉండమని చెప్పడము. అసలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఒకదానికొకటి సంబంధం లేని అక్కడ జరిగినటువంటి సంఘటన. ఇది ఒకదానికి సంబంధం లేదు. అమ్మాయి 2 రోజులుగా 72 గంటలుగా అమ్మాయి నైట్ డ్యూటీ షిఫ్ట్ లో వేసి అమ్మాయి పథకం ప్రకారమే అమ్మాయిని హతమార్చాలని కానీ అమ్మాయిని అంతం చేయాలని ఒక ప్లాన్ తోటే అక్కడ వాళ్ళు చేశారా? ఈరోజు ఏదైతే మెడికల్ రిపోర్ట్స్ కానివ్వండి, ఫోరెన్సిక్ వచ్చినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, ఈరోజు పోలీస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేనికి కూడా సంబంధం లేదు. అమ్మాయి చనిపోయినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఉన్మాదిలాగా ప్రవర్తించి అమ్మాయిని చంపేశాడు, రేప్ చేసి చంపేశాడని మాత్రమే చెప్తున్నారు. కానీ ఏదైతే అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్టర్లో తీసుకొచ్చినటువంటి డాక్టర్ చెప్తుంది ఏంటి, అమ్మాయికి 4 ఒక్కళ్ళ వల్ల కాదు, గ్యాంగ్ రేప్ జరిగింది, చాలా అధిక మొత్తంలో అమ్మాయి ఏదైతే 151 సెమెన్ దొరికింది, ఇది 5 కలిసి గ్యాంగ్ రేప్ చేశారని చెప్తున్నారు. మరి 5 కలిసి గ్యాంగ్ రేప్ చేస్తే ఏదైతే అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వాలంటరీగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ అన్న ఒక వ్యక్తి చేతి గోర్లు దొరికినాయి, హెయిర్ దొరికిందని మాత్రమే రిపోర్ట్ లో ఉంది. అంటే ఇక్కడ ఏదైతే అమ్మాయి డెప్త్ రిపోర్ట్ లో ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్ లో చాలా అవకతవకలు జరిగినాయి. ఒక వ్యక్తిని మాత్రమే మెన్షన్ చేయడం, ఉన్న 4 వాళ్ళని తప్పించే ప్రయత్నం చేయడం, అమ్మాయి ఏదైతే 12 గంటల నుంచి 11 గంటలకి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందని చెప్పడం, ఇవన్నీ కూడా సాక్ష్యాలని తారుమారు చేయడము, నిజాలని దాచడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. మెడికల్ రిపోర్ట్ కావచ్చు, ఫోరెన్సిక్ రిపోర్ట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవి అన్నిట్లలో కూడా ఒక టైం అన్నది మనం చూసుకుని ఉంటే టైంకి 1 అవర్కి, హాఫ్ అన్ అవర్కి, 40 మినిట్స్కి మనం ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ చేసుకుంటే అక్కడ ఇంకేదో జరిగింది. ఏదైతే వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, కొలీగ్స్ తోడు కొట్టడము, అమ్మాయిని తర్వాత పైకి తీసుకెళ్లడము, ఇదంతా కూడా ఈ 4 కలిసి 8 మంది కలిసి చేసింది తప్ప ఒక్కళ్ళతో చేసింది కాదు. ఇందులో ఆడవాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే వాళ్ళని ఇక్కడ ఎలాంటి ఎవిడెన్స్ అనేది చూపించకపోవడం, అక్కడ ఉన్న ఎవిడెన్స్ కూడా మాయం చేయడం అనేది జరిగింది. అంటే ఇంత క్రూరంగా ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని తన ఏదైతే తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎంతో లక్ష్యం పెట్టుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక ఆడపిల్లని ఈరోజు మన కోల్కతాలో అమ్మవారు కల్కత్తా కాళీమాత అని చెప్పుకునే మనము ఆదిపరాశక్తి ఆ అమ్మ చూస్తుండగానే ఇంత చంపారంటే ఇది బయటకు వచ్చింది ఒకటే విషయం, కానీ బయటికి రాని ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతో మంది నిర్భయ 2లు కాదు నిర్భయ 4లు కూడా ఉన్నారు. ఇలాంటి హత్యలు జరిగినప్పుడు మనం అందరం బయటకు వచ్చి సోకాల్ పీపుల్ లాగా ఏదో జరగాలి, మనకి ఏదో కొత్త చట్టాలు రావాలి, కొత్త న్యాయాలు రావాలి, మనకి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకురావాలని చెప్పుకోవడం కాదు. ఇంకొకసారి ఎవరన్నా ఇలాంటి ఘోరాలు చేయాలన్నా, ఇలాంటి నేరం చేయాలన్నా వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టేలాగా చట్టాలను అమలు చేయడము, దాన్ని కూడా ప్రొలాంగ్ చేసి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రొలాంగ్ చేయకుండా ఏదైతే మనం చెప్తున్నటువంటి ఫాస్ట్ ట్రాక్ లాగా ఫాస్ట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటూ, ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ హత్య వెనకాల రాజకీయ వ్యక్తులు ఉన్నారు,
అదేవిధంగా మాఫియా ఉంది. మాఫియా అంటే ఒక్క మాఫియానే కదా, అది డ్రగ్స్ కావచ్చు, మానవ అవయవాలు తరలింపు కావచ్చు, ఒక మెడిసిన్స్ ఏవైతే వాళ్ళు వాడే మెడిసిన్స్ కావచ్చు, ఎన్నో కోణాలలో ఈరోజు ఈ కేసు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. కానీ నిజాలని దాయడంలో ఈరోజు కోల్కతా గవర్నమెంట్ అన్నది చాలా చొరవ చూపించడం కానీ, ఏదైతే మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ కుటుంబాన్ని హుటాహుటిగా పిలిపించుకోవడం, అలా పేరెంట్స్ కి మీకు నేను న్యాయం చేస్తాను, మీకు అమ్మాయికి పరిహారం ఇస్తాను అని చెప్పడం కానీ, వాణ్ణి గురి తీస్తానని చెప్పడం కానీ, ఒక సీఎం అన్నది అంత చొరవ చూపించడం అన్నది ఎన్నో అనుమానాలకు, ఎన్నో సందేహాలకు ఇది దారితీస్తుంది. అది ఒకటే కాదు, పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ఒక క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టూ కూడా ఒక బారికేడ్స్ పెట్టడం కానీ, అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ప్యాక్ చేయడం, అక్కడ ఇబ్బంది అలౌ చేయడం పోవడం అన్నది ఈరోజు మనకి ఒక క్రైమ్ ఎఫెన్స్ అన్నది జరిగినప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అక్కడ ఉండవలసినటువంటి సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ. కానీ ఈరోజు ఈ కేసులో చూస్తే మాత్రం ఏదైతే ఆ 4th ఫ్లోర్ లో జరగడం, ఆ వాల్ ని వాళ్ళు పడగొట్టడము, అక్కడ ఉన్నదంతా కూడా ఇనాగ్రేషన్, అక్కడ ఉన్నటువంటి కూడా మొత్తం మళ్ళీ కట్టేయడము, ఇవన్నీ చూస్తుంటే పోలీస్ వ్యవస్థ పొల్యూట్ అయింది, డాక్టర్ వ్యవస్థ పొల్యూట్ అయింది, ఈరోజు రాజకీయ నాయకులు చేతుల్లోకి వెళ్ళిపోయింది ఒక ఆడపిల్ల జీవితం. అమ్మాయి ఏదైతే నేను నీతిగా నిజాయితీగా నేను బతకాలి అన్న ఒక సంకల్పం ఏదైతే ఉందో ఆ అమ్మాయిని ఈరోజు అదే నీతి నిజాయితీ ధర్మాన్ని అమ్మాయి కాపాడాలన్న ప్రయత్నాలు, అమ్మాయి ప్రాణాలు మానాలు కూడా పోగొట్టుకోవడం అన్నది మనమందరం చూస్తున్నాం. గాంధీ గారు చెప్పారు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని. పాపం పిచ్చిది ఫస్ట్ క్లాస్ లో చెప్పినవన్నీ కూడా నిజాలు అనుకొని ఈ రోజు వరకు అమ్మాయి అలాగే బతికింది. అమ్మాయి తీసుకునే నిర్ణయమే, అమ్మాయి తీసుకున్నటువంటి ఏదైతే నిజాయితీనే అమ్మాయి ప్రాణం తీసింది. ఈరోజు ఏదైతే మెడికల్లో ఎంతో మంది డాక్టర్స్ అవ్వాలనుకుని ఎన్నో కళలతోటి ఎంతో ఎంబీబీఎస్ చదివే ప్రతి ఆడపిల్లలకి చెప్పేది, మీ చుట్టూ ఉన్నది, మిమ్మల్ని మీరు నమ్ముతున్నది, మీరు చూస్తుంది ఇది ప్రపంచం కాదమ్మా. దయచేసి మీ అందరికి చేతులెత్తి నేను జోడించి మిమ్మల్ని వేడుకుంటుంది ఒకటే, ఎవరిని నమ్మకండి. మీకు ఎక్కడన్నా అనుమానం అనిపించినా, మీకు ఎక్కడన్నా సస్పెక్టెడ్ గా మీకు అనిపించిన ఏ వ్యక్తులు ఉన్నా కూడా ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కి చెప్పడం కాదు, మీ పేరెంట్స్ కి చెప్పడం అన్నది మీరు అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పుకోగలుగుతారో మీరు వెళ్ళి, మీకు తల్లి తండ్రి అన్నది మిమ్మల్ని మీకు పూర్తిగా భద్రత ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచం అంటే కన్నా తల్లిదండ్రులు తప్పించి ఎవరిని నమ్మకండి. మన నీడని మనమే నమ్మలేనటువంటి రోజులు, అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. అది పోలీసులు కావచ్చు, మీతో పాటు చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, మీతో పాటు ట్రైనింగ్లో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరిని నమ్మే పరిస్థితిలో ఈరోజు మనం లేము. అంత బ్రాడ్ మైండ్ ఎవరికి లేదు. దయచేసి ఆడపిల్లలకి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్తారు తప్ప పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పట్లేరు. దయచేసి ఇలాంటి ఒక నాగరికతని మీరు తీసుకురాకండి. ఇలాంటి ఒక ఫాస్ట్ ఏదైతే మన ఈ కల్చర్ అన్నది తీసుకొచ్చినందుకు ఈ క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. మీకు ఎక్కడన్నా ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీకు ఎక్కడన్నా మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నా, మీకు ఎక్కడన్నా మాకు ఇక్కడ సేఫ్ లేదు అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది మీ పేరెంట్స్ కి. అమ్మాయి యొక్క ఫోన్ వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి నాకు ఇట్లా ఉందని చెప్పి ఉంటే ఈ రోజు అమ్మాయి కనీసం ప్రాణాలతోటన్నా మిగిలేదు. లక్షలు పోసి ఈ రోజు ఆ అమ్మాయిని చదివించారు. లాస్ట్ కి 2 days ముందు కూడా ఆ అమ్మాయి డైరీలో రాసుకుంది, అమ్మా నేను మంచిగా నా ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేను ఒక మంచి డాక్టర్గా నేను వస్తాను, మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను అని ఆ అమ్మాయి రాసుకోవడం అన్నది ఆడజన్మెత్తని ఏ ఆడదానికైనా కన్నీళ్ళు ఆగలేనటువంటి ఒక సంఘటన ఈరోజు జరిగింది. కానీ మన సంఘాలు, మన కుల సంఘాలు, మన మత సంఘాలు, మన మహిళా సంఘాలు
ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చినటువంటి దరిద్రమైనటువంటి ఒక సోషల్ మీడియా, ఎవరి ఛానల్స్లో ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎవరి ఛానల్స్లో ఎన్ని ల్యాక్స్ పోయినాయి, ఎన్ని మిలియన్స్ పోయినాయి అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో ఆఫ్ నాలెడ్జ్తో వాళ్ళకు ఉన్నటువంటి సగం ఉన్న దిమాగ్ తోటి ఎన్నో రకాలుగా తమ్లైన్స్ పెట్టేసి అమ్మాయిని ఆఖరికి అద్ది దాన్ని కూడా ఆ చావుని కూడా కాస్ట్ చేసుకోవడంలో సోషల్ మీడియా చాలా ముందుంది. ఈరోజు ఒక ఆడపిల్ల చనిపోతే ఆ పిల్ల ఫొటోస్ పెట్టి ఎన్నో రకాలుగా తమ్లైన్స్ పెట్టి ఎన్నో రకాలుగా, అంటే శివ పంచనామా అని అంటారు కదా, పీనుగు మీద పేలాలు ఏరుకోవడం అన్నది ఈరోజు సోషల్ మీడియా చేస్తుంది. దయచేసి సోషల్ మీడియా అందరికీ నేను చెప్పదలుచుకుంది, ఎందుకంటే నేను ఆ రంగంలో కాలు పెట్టిన ఏ రోజు నా ఛానల్స్ల ద్వారా కానీ నా సోషల్ మీడియా ద్వారా కానీ ఏ సంఘటన జరిగినా దాని మీద వెంగళంగా మాట్లాడడం కానీ, వెటకారంగా మాట్లాడడం కానీ, తెలియకుండా అన్ని అతి తెలివిగా మాట్లాడడం కానీ నేను ఈ రోజు వరకు చేయలేదు, చెయ్యను కూడా. జర్నలిజం అంటే తెలుసుకున్నదాన్ని, జర్నలిస్ట్ అంటే అసలు ఏంటన్నది మనకి తెలియాలి ముందు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు. ఈరోజు మన మానవిక విలువల్ని కాపాడుకోవాలంటే చూపించాల్సింది ఏది, చెప్పాల్సింది ఏదన్నది, మనకి విచక్షణ అన్నది మనకి రావాలి. మనకి యూస్ కోసమనో, మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ కోసమనో, మనం విలువల్ని దిగజార్చుకునేలాగా మనం చేసే వీడియోలు కానీ, మనం పెట్టే థంబ్నెయిల్స్ కానీ ఉండదు. ఒక మనిషిని పంచనామా చేసి, వాళ్ళ పరువుల్ని పంచనామా చేసి, వాళ్ళ చావుల్ని పంచనామా చేసి, దాని మీద వచ్చే డబ్బుతోటి మనం ప్రతి నిమిషం మీరు చేసేది ఇంతకంటే దారుణమైనటువంటి క్రైమ్ ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతుంది. దయచేసి ఎక్కడన్నా ఏదైనా క్రైమ్ జరిగితే నిజాలేంటో తెలుసుకోండి. మీకు దమ్ము ధైర్యం అంటే ఆ నిజాలుగా చెప్పండి, నిజాలుగా చూపించండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో అది అట్లా అంట, వీడు ఇట్లా అంట, ఎందుకు? ఎందుకంటే మనము చూపించేది ఎంతో మంది చూస్తారు, ఎంతో మంది అర్థం చేసుకుంటారు. వాళ్ళలో మార్పు వచ్చేలా ఉండాలి తప్ప వాళ్ళ మార్పు ఇంకొక క్రైమ్కి నాంది పలికేలా ఉండద్దు. ఈరోజు 6 నెలల పిల్లని కూడా చంపేస్తున్నారంటే మన పుణ్యం కాదు ఇది. ఎస్, నేను మీలో ఒకదాన్ని కాబట్టి నేను చెప్తున్నా, సోషల్ మీడియాలో నేను ఉన్నాను కూడా చెప్తున్నా. ఇదంతా మన నిర్వాహకమే, మన సోషల్ మీడియా చూపిస్తున్న దారుణం ఇది. ఒక 6 నెలల పిల్లని రేప్ చేసి చంపేస్తున్నారంటే మీరందరూ చేస్తుంది ఇది. మీరందరూ భాగస్వామ్యాలు. ఈరోజు 60,000 ముస్లాంని చంపేస్తున్నారంటే మీరు చూపిస్తున్నటువంటి వీడియోలు కాదు. ఈరోజు ఆడపిల్లలు ఇట్లా బట్టలు వేసుకున్నారు, అట్లా బట్టలు వేసుకున్నారు కాదు. మనం ఏం చూపిస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం? దయచేసి ఇలాంటి ఒక దరిద్రమైన వైఖరిని, ఇట్లాంటి దరిద్రమైనటువంటి వీడియోస్ని కానీ చూయడానికి కానీ, దాని మీద మాట్లాడడానికి కానీ ముందుకు రాకండి. సో ఏదైతే నిర్భయ 2 కోల్కతా ఆగస్టు 9th ఈ సంఘటన మరొక్కసారి ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతాల్లో కానీ జరగకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజాలు తెలుసుకుని మాత్రమే మీరు చెప్పాలని సోషల్ మీడియా మిత్రులకి, నా తోటి కొలీగ్స్ మీరందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పేది, మనం చూపించేదే ఈరోజు విద్యార్థులు కావచ్చు, యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరూ చూస్తున్నారు. మన మీద ఎంతో బాధ్యత ఉన్నటువంటి ఒక వ్యవస్థని మన భుజాల మీద పెట్టుకున్నాం. ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక వెబ్ ఛానల్ అంటే, ఒక శాటిలైట్ ఛానల్ కంటే మించి మనం ఈరోజు పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు మీ ఛానల్స్లో చూపించే ప్రతి ఒక్కటి కూడా ఎంతో బాధ్యతగా చూపించండి, నిజాలు తెలుసుకోండి. ఆ నిజాలలో కూడా మళ్ళీ ఇంకొక క్రైమ్కి నాంది పలకకుండా
ఆ క్రైమ్ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయన్నది చూపించాను తప్ప, పర్లేదు దీన్ని మనం మోటివేట్గా తీసుకుని ఈ వీడియోని మనం ఇంప్రెషన్గా తీసుకుని ఇంకొక క్రైమ్ చేయొచ్చు అనేలా చూపేయద్దు. దయచేసి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. ఈరోజు భారతదేశం ఎంత ముందుకెళ్తుంది, మన భారతదేశం చూసి ప్రతి దేశాల వాళ్ళు కూడా మనల్ని ఎంతో గర్వంగా వాళ్ళు మోటివేట్గా తీసుకుంటున్నారంటే మనకున్నటువంటి నీతి నిజాయితీ కావచ్చు, నిబద్ధత కావచ్చు, మనకున్న ఎథిక్స్ కావచ్చు. ఈరోజు మనం కట్టుబొట్టు మనకున్నటువంటి సాంప్రదాయాలు గౌరవించడంలో విదేశీయులు కూడా మనల్ని చూసి నేర్చుకుంటున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి మన భారతదేశాన్ని. దాన్ని దిగజార్చేలాగా మనం చేసే వీడియోలు కానీ మన వెబ్ ఛానల్స్ కానీ పనిచేయొద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే మీరు చూపించే ఒక 5 నిమిషాల వీడియో కుదిరితే ఒక ప్రాణాన్ని కాపాడండి, కానీ ఇంకొక 5 మంది ప్రాణాలు మానాలు తీసేలాగా మాత్రం మీ రివ్యూస్ కానీ మీ థంబ్నైల్స్ కానీ మీకున్నటువంటి పరిజ్ఞానం కానీ వాడకండి. దయచేసి ఎంతో బాధ్యతగా మన సోషల్ మీడియాని మనం ముందుకు తీసుకెళ్ళి ఇంకింత భారతదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ సఖ్య చౌదరి. నమస్తే. భారత్ పరివార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతో నిజాలని, ఎంతో నీతిని ఈ ఛానల్ ద్వారా నేను ప్రజల ముందుకు తీసుకొచ్చి నా ప్రయత్నానికి మీరందరూ కూడా మీ సహాయాలు, మీ సహకారాలు, మీ సలహాలు, మీ సూచనలు నేను స్వీకరిస్తానని మరొక్కసారి ఈ ఛానల్ ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ ముందుకు వస్తాను. ఇక్కడ ఏది జరిగినా కూడా ఒక ప్రోగ్రామ్ అన్నది నేను చేయబోతున్నాను. మన గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రామ్ జరగబోతుంది. దయచేసి నా ఛానల్ని ఇంకింత ముందుకు తీసుకెళ్తారని, నాకు మీ అందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇస్తారని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.